మనతో పాటు ఫెరోజ్ ఖాన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. చెప్పండి సార్, చెప్పండి ప్రధానంగా ర్యాలీ దేనికి వస్తుంది? ర్యాలీ దేని గురించి చేస్తుంది? అమ్మా ఇది అదాని గురించి రావాలి బయట. నరేంద్ర మోదీ వీళ్ళది లవ్ స్టోరీ. ఏది ప్రతి దానిలో స్కామ్ అవుతుంది. సీపోర్ట్ గానీ, ఎయిర్పోర్ట్ గానీ, కోల్ గానీ, మీడియా గానీ అన్ని జగ అమెరికాలో కూడా చేస్తారు. ఈ దొంగకి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడు? పెద్ద దొంగ మోదీ. దానికోసమే ఈ డిస్కషన్. అంటే మెయిన్ గా చూసుకుంటే ఢిల్లీలో ఏమో రాహుల్ గాంధీ అటు అదానితో కుస్తీ పడుతుంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు దోస్తీ చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ. ఏం దోస్తీ? 100 కోట్లు ఇచ్చేస్తారు కదా బయట. తెలంగాణ సర్ప్లస్ స్టేట్, రిచ్ స్టేట్. 100 కోట్ల మాకు అవసరం లేదు. ఏదో పాపం వచ్చి ఇచ్చినాడు పిల్లల కోసం స్కిల్ డెవలప్మెంట్ అని తీసుకున్నాం. వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు ప్రశ్న పెట్టినారు, రిటర్న్ ఇచ్చేస్తాం అంతే. అంటే మెయిన్ గా చూసుకుంటే ఇటు కంప్లీట్ గా కూడా అదానికి సపోర్ట్ గా ఢిల్లీకి పోయి, అంటే తెలంగాణలో మెయిన్ గా చూసుకుంటే ఇటు ఢిల్లీ టూరిజం అలాగే జైల్ టూరిజం నడుస్తుందని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నారు. కేటీఆర్ వాళ్ళ టీఆర్పీ నడిపించడానికి ఏదో చెప్తారా తమ్ముడు? రైట్, 100 కోట్లు తీసుకున్నాం, 100 కోట్లు రిటర్న్ ఇచ్చినాం. అద్వానీ అంటే మాకు పడదు, దట్స్ ఆల్. అవడు పెద్ద గజ దొంగ. సింపుల్. ఏదో మా ముఖ్యమంత్రి తీసుకున్నాడు, అల్లొల్లి పంచాయతీ అయింది, ఇచ్చేస్తాం అంతే. ఊరికే ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకుల్ని మంత్రులే కలుస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపిస్తా ఉన్నారు. అరే డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే కలిసాం కదా అన్న. ఫెడరల్ గవర్నమెంట్ కదా, వాళ్ళు సెంటర్ లో వాళ్ళు ఉన్నారు కదా. తెలంగాణ డెవలప్ కావద్దు, తప్పకుండా పోతాం. ఒకసారి కాదు, 10 సార్లు కాదు, 1,00,000 టైం పోతాం. తెలంగాణకి బంగారు చేస్తాం. ఇంకోటి రీసెంట్ గా పార్లమెంట్ లో కూడా నరేంద్ర మోదీ కంటిన్యూగా అర్ధగంట సేపు ఇటు నెహ్రూ కావచ్చు, రాజ్యాంగాన్ని కూడా కంప్లీట్ కాల రాసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా పార్లమెంట్ లో సమావేశం చెప్తారు. అరే అన్న, వీళ్ళు మొత్తం కాన్స్టిట్యూషన్ ఫాలో చేయలేదు, అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. అవి వీళ్ళు ఏదో మాట్లాడతారు మా గురించి. సో అస్సలు కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడేది అర్హత బీజేపీకి లేదు. ఇక ఫైనల్ గా చెప్పండి, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా 1 ఇయర్ అయిపోయింది పాలన. సో ఎట్లుంది అనుకుంటున్నారు ఫిరోజ్ ఖాన్? డబ్బులు అప్పులు ఉన్నాయి, దానికోసం కష్టం అవుతుంది మాకు. అప్పులు ఉన్న తర్వాత కూడా ప్రజలకి చేస్తున్నాం. అక్కడనే మాకు మీరు గుడ్ విల్ ఇవ్వాలి, మాకు క్రెడిట్ ఇవ్వాలి. జేబులో డబ్బులు లేవు కానీ ప్రజలకి మాట ఇచ్చినాం. 65% చేస్తున్నాం. ఒక 2-3 మంత్స్ ఇస్తే 100% చేస్తాం. అంటే బీజేపీ బీఆర్ఎస్ అసలు ఏం చేస్తలేరు? పార్లమెంట్ లగచర్ల ఘటన ఇవన్నీ కూడా చేయండి, అండ్ ఆటో వాళ్ళ యూనియన్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అపోజిషన్ వాళ్ళ టీఆర్పీ నడిపించడానికి ఏదో చెప్తారు. మేం ప్రజల కోసమే. ఒకవేళ మేం జీవితం అంకితం చేయకపోతే మాకు కూడా పబ్లిక్ ఇంట్లో కూర్చోపెట్టేస్తుంది.